ప్రకృతి సౌందర్యానికి పేరు పొందిన కెనడా అక్కడ ఓ అడవిలో ఉన్నాయంటే నమ్ముతారా? 450 శివలింగాలు. అవును, భారతదేశం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఓ అద్భుతమైన శైవ క్షేత్రం. ఒకప్పుడు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని సాల్మాన్ రివర్ అనే ప్రాంతంలో నివసిస్తున్న ఒక భారతీయ ప్రవాసి శంకర్ శర్మ అనే వ్యక్తికి శివునిపై అపారమైన భక్తి ఉండేది. ఆయన తరచూ తపస్సు చేసేవాడు. తన భూమిలో ఒక చిన్న గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేసేవాడు. ఒకరోజు శంకర్ గారు తపస్సు చేస్తుండగా శివుడు ఆయనకు దర్శనమిచ్చాడని నమ్మకం. అప్పటి నుంచి ఆయన తీర్మానించాడు, ఇక్కడ శివుని మహిమ ప్రసారం కావాలి అని. అప్పటి నుంచి తన భూమిలోనే క్షుద్రమైన గుట్టలపై వేరువేరు చోట్ల శివలింగాలను చెక్కించడం మొదలుపెట్టాడు. ప్రతి సంవత్సరం ఆయన భారతదేశం నుంచి రాళ్లను తెప్పించి అక్కడి కళాకారులతో కలిసి శివలింగాలను తయారు చేయించేవాడు. కొన్నేళ్లలోనే మొత్తం 450 శివలింగాలు ఏర్పడ్డాయి. వాటిని అడవిలో, కొండపై, గుహలో, నీటి ఒడ్డుల్లో ప్రకృతితో కలిసిపోయేలా ప్రతిష్ఠించాడు. ప్రతి శివలింగం ఒక్కో మానవ దోషానికి విమోచనం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. ఇది కేవలం విగ్రహాల సమూహారం కాదు, మనస్సుకు శాంతినిచ్చే స్థలం. ఇది కేవలం ఆధ్యాత్మిక స్థలంగా కాకుండా ప్రకృతితో శివభక్తిని కలిపే ప్రత్యేక స్థలంగా మారింది. ఈ ప్రాంతాన్ని శివ తపోభూమి అనే పేరుతో పిలవడం మొదలైంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సమయంలో అక్కడికి వేలాదిగా శివభక్తులు వచ్చి శివలింగాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వాతావరణాన్ని శివమయం చేస్తారు. విదేశాల్లోనూ భారత సంస్కృతి, శైవ ధర్మం ఎలా విస్తరించిందో చూపించే చిన్న ఉదాహరణ ఇది. శివుడు ఎక్కడైతే భక్తిని చూస్తాడో అక్కడే శివస్థానం ఏర్పడుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.